జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంటుంది. ఎన్నికల తేదీ దగ్గర రావడంతో నేతలు బరిలో తమ బలం చూపెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేస్తున్న స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమకు ఓట్లు వేస్తాయంటున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. జూబ్లీహిల్స్ నామినేషన్ల గడువు ఈరోజు ముగిసింది. నేతలంతా కూడా ప్రచారం బరిలో దిగారు. ఆల్రెడీ ఉప ఎన్నికలు అనివార్యమైందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. తమ స్టైల్లో ప్రచారం చేసుకున్నారు. ప్రెసెంట్ మనం జూబ్లీహిల్స్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఎలా అయినా సరే తమ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మొత్తం జూబ్లీహిల్స్ ఏ మారుమూల చూసినా ఏ గల్లీలో చూసినా బీజేపీ బీఆర్ఎస్ బ్యాక్ టు బ్యాక్ ప్రచారాలతో బిజీ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ కి ఓటు వేయాలంటూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు నిజంగా సిఎన్ రెడ్డి ప్రచారం చేస్తారా, అసలు రాబోతున్నారా బరిలోకి అని అందరు అనుకున్నారు. అలాంటిది మీరే మీ అభ్యర్థి కంటే చాలా స్పీడ్ గా ప్రచారం చేస్తున్నారు. ఏంటి దీని వెనుక రీజన్? తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ. ఈ పార్టీలో ఎవరైనా కూడా పోటీ పడడం సహజం. నేను నవీన్ యాదవ్ గారు పోటీ పడ్డప్పటికి కూడా ఒకసారి బీఫామ్ ఇచ్చిన తర్వాత అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండి అభ్యర్థి గెలుపు కోసం నేనే ఒక అభ్యర్థిగా బరిలోకి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. ఎందుకంటే దశాబ్దాల కాలంగా జరగని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల కాలంగా అభివృద్ధి జరగలేదని మీరు చెప్తున్నారు. కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎలా చూస్తారు? ఇక్కడ ఉన్న ప్రజల్ని అడగచ్చు, నేను కాదు, ప్రజలే సాక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఏ గల్లీకి వెళ్ళినా, ఏ బస్సుకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా దశాబ్దాల కాలం నుండి సెవరేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా రోడ్డు సమస్య కావచ్చు, కమిటీ హాల్ సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు కూడా అది కంప్లీట్ కాలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రజలే సాక్ష్యం. ఓకే, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు చేయలేదు పక్కన పెడితే 2 ఏళ్లలో మీరేం చేశారు అంటూ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, మీరు కూడా చూడండి. మనం బస్సులోకి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా చేతి గుర్తు కోటేస్తాం, నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. బస్సు ప్రజలు హ్యాపీగా చెప్తున్నారు, మాకు సన్నబియ్యం వస్తున్నాయి, సన్నబియ్యమే వండుకొని తింటున్నాం, సన్నబియ్యం బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మాకు దశాబ్ద కాలంగా రాని రేషన్ కార్డు వచ్చింది, ఆ రేషన్ కార్డులు కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. మీకు అంటే మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారంలో వెనుకబడి ఉండొచ్చు కావచ్చు, కానీ మీరు గల్లీలకు వస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓటర్స్ కూడా మన ఎవ్వరు ఏ గల్లీ ఏ బస్సు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, చేతి గుర్తు కోటేస్తామని పబ్లిక్ చెప్తున్నారని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగితే తిప్పి కొట్టాలి అంటూ బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు సహజం. ఎందుకంటే మేము ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, 60,000 ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఒక చరిత్ర అది. ఎందుకంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఒక సంవత్సర కాలంలో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఎవరికి లేదు. ఆ చరిత్ర ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఇక్కడే స్థానికంగా ఇక్కడ మన కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ ఉన్నారు. ఈ నియోజకవర్గం కిషన్ రెడ్డి గారికి ఎంపీకే వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా కిషన్ రెడ్డి గారిని, ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంపీగా ఉండి ఎన్ని నిధులు ఇచ్చిండని నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఓట్ల సందర్భంలో ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏ నైతికత విలువలు పెట్టుకొని ఓట్లు అడుగుతారు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ? సో బీజేపీ బీఆర్ఎస్ కి ఓట్లు అడిగే హక్కు లేదని సిఎన్ రెడ్డి చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఉందా ఓట్లు అడిగే హక్కు? తప్పకుండా. ప్రజలు మాకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యాత్మకమైనటువంటి పెండింగ్ పనులు అభివృద్ధి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి జనాలు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, తప్పకుండా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. సో ప్రచారం ఎలా జరుగుతుంది, పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? అందరూ ఇప్పుడు మార్నింగ్ నుండి మీరు చూస్తున్నారు, వేల మంది ఏ బస్సుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా మంది హ్యాండిక్యాప్డ్స్ కావచ్చు, అదే వికలాంగులు కావచ్చు, ఏదైనా ఎవరైనా ప్రజలు చాలా మంది మీరే చూశారు. ఇప్పుడు చాలా మంది ప్రతి ఇంట్లో ప్రతి గడప గడపకి రేషన్ కార్డు అందాయి, మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, మాకు 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మాకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, 500కి గ్యాస్ ఉంది, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో పాతుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. సో ఫైనల్ గా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసామని చెప్తున్నారు కదా, సో ఈ అభివృద్ధి కార్యక్రమాలే రేపు మీ అభ్యర్థిని గెలిపించబోతాయి అంటే ఏమంటారు? 100% గెలిపించబోతాయి. ఎందుకు ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గమే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ కాంట్రాక్టర్ అడిగినా మీకు చెప్తారు గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు గతంలో ఒక పని చేయాలంటే సగం పని చేసిన తర్వాత మాకు బిల్స్ రావట్లేదని పారిపోయేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఎక్కడ కూడా ప్రతి పని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పనులు కంప్లీట్ చేస్తున్నాం, కాంట్రాక్టర్ డబ్బులు పే చేస్తున్నాం, ఒక్కొక్కటిగా దశల వారీగా ఈ ఆర్థిక వ్యవస్థ అనేది చక్కదిద్దు ముందుకెళ్తున్నాం. గత 10 సంవత్సరాలలో ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. ఆ అభివృద్ధి ఉండేది ఉంటే ఈ రోజు 150 కోట్లు పెట్టి ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటా అంటే కాదు. అభివృద్ధి లేదు. స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ప్రతి బస్సుకి కమ్యూనిటీ హాలు, రోడ్లు ఇవన్నీ జరుగుతున్నాయి, పనులు కూడా అవుతున్నాయి. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని పనులు ఆగినాయి, కొన్ని ఆల్మోస్ట్ 90% కాంగ్రెస్ వస్తే మీకు ఇంకా మంచి జరుగుతుందని ఇంకా చాలా బాగా జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి లాస్ట్ గవర్నమెంట్ చేసి ఉంటే ఇక్కడ వర్క్ అనేది ఉండకపోతా ఉండే. రాబోయే ఈ బై ఎలక్షన్ మీరేం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది, గత 10 ఏళ్ళు ఏం జరగలేదు అంటారా? 100% కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. 10 ఏళ్ళ నుంచి మేము రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇమీడియట్లీ మాకు రోడ్లు శాంక్షన్ అయినాయి, డ్రైనేజీలు శాంక్షన్ అయినాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. సో మొత్తానికైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. సేమ్ టైం ఏదైతే ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి నేతలు కూడా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కానివ్వండి, మిగతా నేతలంతా కూడా చెప్తుంది ఏంటంటే 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ఈ రోజు ఈ క్షణం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వచ్చి ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. సో ఖచ్చితంగా మేం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే రేపు మా అభ్యర్థిని గెలిపించబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టబోతున్నాయని అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్, హేమ, బిగ్ టీవీ, జూబ్లీ.